అలాగే సాక్షి పేపర్లోని ఇంకా మీరు దిగజారుడు రాజకీయాలు చేస్తున్న కొద్దీ ఆ 11 సీట్లు కూడా మీకు రాకుండా పోతాయి. ప్రజలు ఆల్రెడీ నేనేదో బస్సులోంచి ఈడ్చి కొడతారా అని చెప్పారు అని అంటే, నేను ఆ రోజు మహానాడులోని ఎందుకు మాట్లాడానో అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఒక డిబేట్లోని వైఎస్ఆర్సీపీ తాలూకా ఒక స్పోక్స్ పర్సను, నేను రాష్ట్రంలోని అమ్మాయిలు చాలా రేప్ అవుతున్నారండి, ఎలాగ దీని గురించి మీరేం గవర్నమెంట్ స్పందించడం లేదని అంటే, నిన్నెవడైనా రేప్ చేశాడా నన్ను అడిగాడండి లైవ్లోని. నేను దాని గురించి కంప్లైంట్ ఇస్తే పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, దాని గురించి ఎవరు స్పందించలేదు. ఎమోషనల్గా నేను ఒక ఆడపిల్లని, అంటే అమ్మాయిల సమస్యల గురించి ఎవరైనా మాట్లాడాలి అని అంటే, ఒక రేప్ విక్టిమ్ గురించి మాట్లాడాలి అని అంటే రేప్ అయిపోవాలండి. అందుకే నేను ఎమోషనల్గా ఆ రోజు చేశాను. అంతేగాని బస్సులోంచి ఈడ్చితంతాను అవన్నీ అన్నప్పుడు నేను ఎమోషనల్గా నేను బాధపడ్డాను, కాదని అనడం లేదు. కానీ దెర్ ఈజ్ అ రీజన్ ఫర్ ఎమోషన్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సక్రమంగా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు రన్ చేసి ఉంటుంటే మాలో నుంచి, దళితుల్లో నుంచి ఇంత ఎమోషన్ వచ్చేది కాదు. సుధాకర్ గారిని, డాక్టర్ సుధాకర్ గారిని అలాగే ఎంతమందిని హ్యూమిలియేట్ చేశారండి అసలు. అందుకే నేను ఈరోజు పత్రికా ముఖంగా కానీ మీడియా ముఖంగా కానీ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ పద్ధతి మీరు మార్చుకోకపోతే మీరు ప్రతి మహిళని ఇబ్బంది పెట్టారు, ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. మీ పతనానికి మీరే నాంది పలుక్కున్నారు, మీరు 11కు పడిపోయారు. ఇప్పుడు కూడా ఇంకా ఇలా చేసుకుంటూ పోతే నాలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల తలకు ఉసురు పోసుకుంటారు. దయచేసి ఎంకరేజ్ గుడ్ పాలిటిక్స్ ఇన్ కౌన్సిల్ అండ్ అసెంబ్లీ. డిస్కషన్స్ నీట్గా చేయండి. మేము చేస్తున్నంత నీట్గా మీరు కూడా డిస్కషన్స్ పెట్టండి. వీఆర్ మోస్ట్ వెల్కమ్. వీ విల్ రిప్లై ప్రాపర్లీ. మా గవర్నెన్స్ బెస్ట్ గవర్నెన్స్గా మేము ప్రూవ్ చేసుకుంటాం.